ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి. బంగ్లాదేశ్ ఆడితే అవుతుంది నా బొంగు. కన్నుల నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరగబోతోంది కదా, దానికి ప్రిపరేషనే ఈ మీమ్స్ అన్ని. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ ఇంటెన్సిటీ, ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు మరి. ఛీ, ఇదేం పాకిస్తాన్ టీం, అసలు పాకిస్తాన్కి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హతే లేదు. ఈ మాట అంటుంది ఇండియన్స్ కాదు, ఏకంగా పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్. ఫస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఆదివారం జరగబోతున్న మ్యాచ్లో ఇండియాతో పాకిస్తాన్ ఆడబోతున్న టైంలో కమ్రాన్ అక్మల్ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ గురించి కాస్త పక్కన పెడితే సరిగ్గా ఇలాంటి కామెంట్సే కొంతమంది సోషల్ మీడియాలో ఇండియన్ టీం గురించి కూడా చేస్తున్నారు. బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఏదో కింద మీద పడి గిల్ కష్టపడి సెంచరీ కొట్టాడు కాబట్టి గెలిచాం. అదే గిల్ ఏమాత్రం మిస్ అయి ఉన్న పరిస్థితి ఏంటి, ఒకవేళ ఇండియా బంగ్లాదేశ్ మీద ఆడినట్లే పాకిస్తాన్ మీద కూడా ఆడితే ఇక గెలవడం పక్కనుంచితే దారుణమైన ఓటమి, అవమానం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనేది వాళ్ళ ఒపీనియన్. అయితే అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా అంటున్నారు, అసలు ఇండియన్ టీంలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి, న్యూజిలాండ్పై చెత్తగా ఆడి ఓడిపోయిన పాకిస్తాన్ చేతిలో కూడా ఇండియా ఓడిపోయే ఛాన్స్ ఉందా, అసలు ఈ టోర్నమెంట్లో రెండు టీంల బలాలేంటి, బలహీనతలేంటి? ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మధ్య 23వ తేదీ దుబాయ్లో ఆదివారం మ్యాచ్ జరగబోతుంది. ఒక పక్క బంగ్లాదేశ్ మీద గెలిచి ఇండియా ఫుల్ జోష్లో ఉంటే, ఇంకో పక్క న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి ప్రెషర్లో ఉంది పాకిస్తాన్. అయితే ఇండియా అంటే మాత్రం ఆ టీం ప్రాణం పెట్టి ఆడుతుంది. మరి మనపై పాకిస్తాన్ ఎలా ఆడుతుంది, ఇండియాని ఓడించే సత్తా ఆ టీంకి ఉందా అనే విషయాలపై ఫోకస్ చేసే ముందు అసలు మనకెంత దమ్ముంది అని చూసుకుంటే బెటర్. అయితే బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించిన ఇండియా పాకిస్తాన్ మీద కూడా అలాంటి డామినెన్స్ చూపిస్తే మంచిదే. కానీ ఆ మ్యాచ్లో చేసిన తప్పులు ఈ మ్యాచ్లో కూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా కుంభమేళ ఐఐటి బాబా చెప్పినట్లు మనం మ్యాచ్ ఓడిపోయి అవమానం మూటగట్టుకోవాల్సి వస్తుంది. మీలో చాలామంది బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా చేసిన తప్పులేంటో చూసే ఉంటారు. వాటిని ఒక్కసారి పాయింట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్, డ్రాప్ క్యాచెస్. ఇది ఇండియా చేసిన అతిపెద్ద మిస్టేక్. ఒక పక్క పాకిస్తాన్తో మ్యాచ్లో కివీస్ ప్లేయర్లు గ్లెన్ ఫిలిప్ సూపర్ మ్యాన్లా డైవ్ చేసి అదిరిపోయే 100 క్యాచ్ పట్టుకుంటే, మనం మాత్రం బంగ్లాతో మ్యాచ్లో చేతికొచ్చిన క్యాచ్లు కూడా వదిలేసాం. ఫస్ట్ రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో అప్పటికే 2 వికెట్లు తీసిన అక్షర్ హ్యాట్రిక్ తీసి రికార్డు సృష్టిస్తాడనుకుంటే, బంగ్లా బ్యాటర్ జకీర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ని రోహిత్ శర్మ వదిలేశాడు. ఇది ఫస్ట్ డ్రాప్ క్యాచ్. ఇక బంగ్లా సెంచరీ హీరో తౌహిద్ హృదయ్ ఇచ్చిన ఇంకో లడ్డు లాంటి క్యాచ్ని హార్దిక్ పాండ్యా వదిలేశాడు. అప్పటికే హృదయ్ 23 రన్స్ మాత్రమే చేశాడు. అంటే ఆ క్యాచ్ పాండ్యా పట్టి ఉంటే బంగ్లా 100 రన్స్ కూడా చేయడం కష్టమయ్యేది. ఇక ఆ తర్వాత హాఫ్ సెంచరీ వీరుడు జకీర్ అలీని సింపుల్గా స్టంపింగ్ చేసే ఛాన్స్ని కేఎల్ రాహుల్ వదిలేశాడు. ఇండియా చేసిన ఈ మిస్టేక్స్ వల్ల లైఫ్ దొరకడంతో వీళ్ళిద్దరూ అదరగొట్టి ఓ ఫైటింగ్ టోటల్ ఇచ్చారు. బంగ్లా బౌలింగ్ అంత అద్భుతంగా లేదు కాబట్టి ఇండియా చేసి గెలిచింది. మరి పాకిస్తాన్ బౌలర్లతో సిచ్యువేషన్ ఇంత ఈజీగా అయితే ఉండదు. అప్పుడు మనం గెలవడం కష్టమైపోతుంది. సరే, ఇది వదిలేస్తే బౌండరీల దగ్గర ఫీల్డింగ్ కూడా మన వాళ్ళు చాలా చప్పగా చేశారు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళంతా ఆపగలిగే బౌండరీస్ కూడా ఆపలేకపోయారు. దీనివల్ల బంగ్లా బ్యాటర్లపై ప్రెషర్ తగ్గిపోయింది. అలాగే రివ్యూలు తీసుకోవడంలో కూడా మిస్టేక్ చేశాడు రోహిత్ శర్మ. బంతిని సరిగ్గా జడ్జ్ చేయడంలో కీపర్ రాహుల్ ఫెయిల్ అవ్వడంతో రోహిత్ శర్మ తప్పుడు రివ్యూలు తీసుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్లోనూ మన వాళ్ళు చెత్త షాట్లు ఆడి అవుట్ అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఈ మధ్య వరుసగా లెగ్ స్పిన్కే అవుట్ అవుతున్నాడు. లెగ్ స్పిన్ బాల్స్ని జడ్జ్ చేయలేక సింపుల్ క్యాచ్లు ఇచ్చి లేదా ఎల్బిడబ్ల్యూగా, అది కాదంటే ఏకంగా బౌల్డ్ అయ్యి అవుట్ అవుతున్నాడు. విరాట్ ఇలా అవుట్ అవ్వడం మారకపోతే పాకిస్తాన్ మీద కష్టమే. అలాగే అయ్యర్, అక్షర్ పటేల్ కూడా అనవసర షాట్లు ఆడి అవుట్ అయ్యారు. ఇలా ఊరకనే వికెట్లు పారేసుకుంటే పాకిస్తాన్ బౌలర్లు మనకి చుక్కలు చూపిస్తారు. కాబట్టి పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా ఇవే మిస్టేక్స్ చేస్తే ఇండియా గెలవడం గురించి మర్చిపోవడం బెటర్. ఎందుకంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది. అలాంటి పాకిస్తాన్ని ఓడించాలంటే ఇండియా చాలా స్ట్రాటజికల్గా చిన్న తప్పు కూడా చేయకుండా మ్యాచ్ని టైట్ చేయాలి. అప్పుడే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పటి వరకు ఇండియా గురించి మాట్లాడుకున్నాం, అయితే ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పుకుందాం. న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోవడం చూసిన కమ్రాన్ అక్మల్ ఏమన్నాడంటే, మా టీం రోజు రోజుకి దిగజారిపోతుంది, ఎందుకంటే ఐర్లాండ్ జింబాబ్వేలతో సిరీస్ ఆడుకోవడం బెటర్, అక్కడ గెలిస్తే అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే రేంజ్ వస్తుంది మా టీంకి, అప్పటి వరకు మా టీం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హత లేదు అన్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ ఆట తీరు చూస్తే నిజంగానే కమ్రాన్ అక్మల్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. పాకిస్తాన్ బౌలింగ్ మొత్తం ఏదో కెన్యా బౌలింగ్లా అనిపించింది. కివీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ మ్యాచ్లో పిల్ల బౌలర్ని ఊత కొట్టినట్టు పాక్ బౌలర్ని ఉతికారేశారు. సో పాక్ బౌలింగ్ ఇలాగే ఉంటే మాత్రం ఇండియాకి ప్లస్ అవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ బౌలింగ్లో పెద్దగా మార్పులు చేయడానికి కూడా ఛాన్స్ లేదు, కాబట్టి పాక్ బౌలింగ్ విషయంలో వీక్గానే ఉంది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్, ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ల నుంచి ఆల్రౌండర్ల వరకు అందరూ గల్లీ క్రికెటర్ల స్టైల్లో బ్యాటింగ్ చేసేవాళ్లే, కానీ ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్ బ్యాటింగ్ చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే అందరూ బంతిని బలంగా బాదాలని ట్రై చేసేవాళ్ళే తప్ప ఒక్క ప్లేయర్ కూడా నిలబడి ఇన్నింగ్స్ బిల్డ్ చేయగల ప్లేయర్ కనిపించడం లేదు. ఇది కూడా మన వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్. ఇది చూసే పాకిస్తాన్ మాజీలు కూడా ఆ టీంని తిట్టిపోస్తున్నారు. ఏం బౌలింగ్ రా ఇది, మీరు అసలు ఇంటర్నేషనల్ బ్యాటర్లేనా, మీకెందుకురా ఛాంపియన్స్ ట్రోఫీ అని ముఖాన ఉమ్మేసినంత పని చేస్తున్నారు. సరే, బాగాలేని వాటి గురించి వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు, కానీ మనం వాళ్ళు బెటర్ అయిన డిపార్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డింగ్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఇంతకు ముందుతో పోల్చితే కొంచెం బెస్ట్ ఎఫర్ట్ చూపిస్తున్నారు. డైవ్స్ చేసి బౌండరీలు ఆపడం, గ్రేట్ క్యాచెస్ పట్టడం, ఇవన్నీ మారాయి. సో ఈ విషయంలో ఇండియా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అంటే బ్యాటింగ్లో, బౌలింగ్లో పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మనమే బెస్ట్ పొజిషన్లో ఉన్నాం. బట్ దుబాయ్ పిచ్లు పేస్కి బాగా సపోర్ట్ చేస్తాయి, కాబట్టి పాక్ బౌలింగ్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అయితే మన బౌలింగ్ కూడా బెస్ట్గానే ఉంది. ఇంకా ఇన్ఫామ్ హర్షదీప్ కూడా మనకి ఉన్నాడు, కాబట్టి అటు ఇటుగా మనం జాగ్రత్త పడాల్సింది ఫీల్డింగ్ అండ్ ముఖ్యంగా బ్యాటింగ్లో. విరాట్ బాగా ఆడాలి, ఓపెనర్లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ఇవ్వాలి, ఇదే ఇండియా స్ట్రాటజీ అయి ఉండాలి. అప్పుడే ఇండియా ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది అండ్ 2017కి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ కూడా దొరుకుతుంది. అయితే ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే డైరెక్ట్గా సెమీఫైనల్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓడిపోతే ఆ తర్వాత ఆడబోయే మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ మ్యాచ్లో ఓడిపోయింది అంటే సెమీఫైనల్ రేస్ నుంచి తప్పుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్. అందుకే కొంతమంది ఇండియన్ మాజీలు కూడా ఈ మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తేనే మజా ఉంటుంది అంటున్నారు. అయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్కి రాబోయే మ్యాచ్ల్లో అంతగా ప్రెషర్ ఉండదు అండ్ సెమీఫైనల్ అవకాశాలు కూడా ఉంటాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో పాకిస్తాన్, ఇండియా మధ్య ఎలాంటి ఫైట్ ఉంటుందనుకుంటున్నారు? పాకిస్తాన్ ఏ సెగ్మెంట్లో మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? అలాగే మనం ఏ డిపార్ట్మెంట్లో వీక్గా ఉన్నాం అండ్ అది స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలాంటి చేంజెస్ అవసరం? కామెంట్ చేసి చెప్పండి.